సో ఆయన న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. మరి ఆయనేమో మిమ్మల్ని నమ్ముకొని ఈ స్థితికి వచ్చాడు. మరి ఆయనకి న్యాయపరమైన సహాయం అన్నా చేసే పరిస్థితి ఉందా, లేదా అసలు ఆయనకు ఉద్యోగం అవసరం లేదని ఒక భరోసా ఇచ్చేసి బాబును ఫైటింగ్లు ఏం అవసరం లేదు, మా తరఫున ఫైటింగ్ చేద్దు కానీ పార్టీలోకి ఏమైనా ఆహ్వానించే పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు లక్ష్మణ్ గారు కానీ సప్తగిరి ప్రసాద్ గారు అయితే చాలా ఉపోద్ఘాతం చెప్పారు. ఎందుకంటే పాపం వెంకటరామరెడ్డి గారు మరి ఆయన వెనకాల అదే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డబ్బులు తీసుకునేవాడు ఇవన్నీ. మరి వాస్తవంగా నాకైతే తెలియని విషయం అవన్నీ. సప్తగిరి ప్రసాద్ గారు ఏమన్నా ఆయన వెనకాల తిరుగుతా మరి ఈయన కూడా ఏమన్నా చూసారేమో నాకు తెలీదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడితే రమేష్ గారు తన పుట్టిన వెంకటరామరెడ్డిని అట కాదు, అది కూడా వస్తుంది. సప్తగిరి ప్రసాద్ అన్న, సప్తగిరి ప్రసాద్ అన్న, వెంకటరామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఒక నిమిషం ఆయన చెప్తున్నా. అతను స్వాతంత్ర సమరయోధుడు లేకపోతే మరొకటో తర్వాత విషయం. ఇప్పుడు నువ్వు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు నీ దగ్గర ఉన్నాయనుకో, పలానా వ్యక్తితోటి నేను చెప్పించగలను అతను డబ్బులు తీసుకున్నాడని, లేదా ఆ తీసుకున్న అవినీతిని నువ్వు ప్రూవ్ చేయగలిగితే నువ్వు చెప్పగలగాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1000 కోట్లు తీసుకుంటున్నాడు, అది నిజం, అందరికీ తెలుసు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ తీసుకుని అతను వ్యవహారం నడుపుతున్నాడు. మరి అడగదు రమేష్ అన్న, నువ్వు కూడా ఒక బ్యాగ్ తీసుకురా, 1000 కోట్ల నుంచి నీకు కూడా 2 కోట్లు, 1000 కోట్లు ఇదో 6 లక్షల కోట్ల ఎలా ఎదిగాడో అందరం చెప్పుకుందాం కానీ సబ్జెక్ట్ అది కాదమ్మా. మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఊరు మంగళం మీద పడినట్టు మాట్లాడొచ్చు కానీ ఇప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడదండి మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు సురేష్ గారు సబ్జెక్టు అతను ఎందుకు డిస్మిస్ చేశారు? ప్రచారం చేశాడని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశాడని చెప్పి అది ప్రూవ్ అయిందని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద అతను డిస్మిస్ చేశారు. దాని మీద ఆయన ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు సప్తగిరి ప్రసాద్ గారు. అది కాకుండా ఆ వెంకటరామరెడ్డిని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అవలక్షణాల్లో మొదటి అవలక్షణం మనిషి యొక్క వ్యక్తిత్వ హననం చేయడం. ఏ మనిషి అయినా సరే వ్యక్తిత్వ హననం చేసి అతన్ని ఎందుకు పనికిరాని వాడిగా చిత్రీకరించి ప్రజల్లో నిలబెట్టడానికి చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టుగా ఎవరికి రాదండి. ఆ అవలక్షణాన్ని పుణికిపుచ్చుకున్న సప్తగిరి ప్రసాద్ అన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనుకోండి. ఇక ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే, యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా గతంలో కూడా అనేక మంది ఐపీఎస్ని సినీ నటి జత్వానీ కేసులో ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం అందరం చూసాం కూడా. ఆ రోజున ఐపీఎస్ సీతారామాంజనేయులు గారిని కానీ, క్రాంతి రాణా టాటాని కానీ, లేదా విశాల్ గున్ని గారిని కానీ వీళ్ళు ఏ విధంగా కేసులు నమోదు చేసి ఈ రోజుకి కూడా ఇబ్బందులు పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో పివి సునీల్ కుమార్ గారిది సుప్రీంకోర్టు కూడా ఏమీ లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కొత్తగా కేసు పెట్టి దాన్ని రిజిస్టర్ చేయించుకుని దాని మీద ఎంక్వైరీలు చేయించుకుంటూ అక్కడ సునీల్ కుమార్ గారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వెంకటరామరెడ్డి యొక్క విషయం మీరు గమనించారో లేదో, జస్ట్ 2 ఏళ్ల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు. 2 రోజుల క్రితం ఇదే వెంకటరామరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన హామీలు ఇచ్చారు ఎలక్షన్కు ముందు ఉద్యోగస్తులకి, ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం లేదు, ఆ హామీలను నెరవేర్చాలి అని చెప్పి 2 రోజుల ముందు ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ ఏ ఐఆర్ఓ లేకపోతే హెచ్ఆర్ఓ డిఏనో లేకపోతే పిఆర్సీనో తన ఉద్యోగ కానుక ప్రకటిస్తే, పుట్టినరోజు కానుక ప్రకటిస్తే ఈ రాష్ట్ర ఉద్యోగులందరూ సంతోషించేవాళ్ళు. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారు నన్నే ప్రశ్నిస్తారా ఉద్యోగస్తులు, ఇతను కూడా ఇప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ గా ఉన్నట్లు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల దాని చైర్మన్ గా అతను మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నట్లున్నాడు. అతన్ని డిస్మిస్ చేయడం ద్వారా, పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించడం ద్వారా ఉద్యోగులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హెచ్చరిక పంపించారు. అక్కడ దాకా ఎందుకు సురేష్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎదిరిస్తే నేను ఉద్యోగంలోంచి తీసేస్తానని చెప్పి సిఐ శంకరయ్య విషయం అసెంబ్లీలో, అదే సిఐ శంకరయ్య మీద చంద్రబాబు నాయుడు గారు శంకరయ్య అక్కడ ఉన్న ఆధారాలను అన్నింటినీ కూడా ఇది చేశాడని చెప్పి అసెంబ్లీలో శంకరయ్య మీద ఆయన చేయని పనులను చేశారని చెప్పి
చెబితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు, లీగల్ నోటీసులు ఇచ్చారనే ఒకే ఒక్క కక్షతో అతన్ని కూడా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి కక్షలతోటి ఈ రోజున పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళని ఎవరైనా ప్రశ్నించినా, వాళ్ళకి ఎవరైనా అడ్డం వస్తున్నారన్నా, ఎవరైనా రేపొద్దున 2029 ఎలక్షన్కి ముందు వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తారు, మేము అధికారంలోకి రాకుండా వీళ్ళు చేయగలుగుతారనే అనుమానాలు ఎవరి మీద ఉన్నా సరే ఈ రకంగా వాళ్ళు కక్షలు తీర్చుకోవడం అనేది ఈ 23 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ అడిగిన వెంకటరామరెడ్డిని ఈ రోజు డిస్మిస్ చేయడం జరిగింది. మా సప్తగిరి ప్రసాద్ చెప్తూ వెంకటరామరెడ్డి చాలా బరితెగించి ఇచ్చేశాడు, జీతం తీసుకుంటున్నాడు కానీ ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్నాడు, ఏ రోజు కూడా ఉద్యోగం చేసిన దాఖలాలు లేవని చెప్పి సప్తగిరి ప్రసాద్ అన్న గారు చెప్పారు. మరి పరుచూరు అశోక్ బాబు గారి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. పరుచూరు అశోక్ బాబు గారు ఏ రోజు కూడా కండువా వేసుకోలేదు, ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కండువా వేసుకుని పార్టీకి పనిచేశారని చెప్పి సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. మీకు తెలుసో తెలీదో అన్న, ఆయన పాపం కర్ణాటక ఎలక్షన్లో 2019 ఎలక్షన్ ముందు అప్పటికైనా రిటైర్ అవ్వాల. కర్ణాటక ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కర్ణాటక వెళ్ళి అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి పరుచూరు అశోక్ బాబు గారు. ఆ రోజున అతను ఉద్యోగంలో ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆ రోజున్న బీజేపీ నేతలు కూడా అప్పటి గవర్నర్ నరసింహన్ గారికి స్వయంగా కంప్లైంట్ చేశారు. మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడే నేను సురేష్ గారికి కూడా పెట్టడం జరిగింది. బహిరంగంగా ప్రచారం చేసిన వెంకటరామరెడ్డిని సర్వీస్ నుంచి అశోక్ బాబు గారు వెళ్తే పెద్ద దుమారం రేగింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అశోక్ బాబు ప్రధాని మోదీని విమర్శించడం తగదన్నారు. ఉద్యోగుల్ని వేధిస్తా ఉన్నారు. అర్థమైందన్నా, గవర్నర్ నరసింహన్ గారికి కూడా నాటి బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినా సరే ఎటువంటి చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి ఓటు వేయొద్దని చెప్పి ఒక పార్టీ తరఫున ప్రచారం చేసిన వ్యక్తి మీద ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోవాలా? అంటే తన మనిషి అయితే ఒకలాగాను, ఎదుటి వ్యక్తి అయితే మరొకలాగా ఈ చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారా? అందుకే చెప్తున్నాను, సప్తగిరి ప్రసాద్ అన్న గారు మాట్లాడిన మాటల్లో చాలా వరకు అబద్ధాలు ఉన్నాయి. మీరు చెప్పే అన్ని కూడా ఇటువంటి అబద్ధాలు, వ్యక్తిత్వ హననపు మాటలు తప్ప ఏది కూడా నిజాలు చెప్పడం అనేది రమేష్ గారు మీరు పంపించిన వీడియో ఇప్పుడు మీరు చూపించిందే నేను చూశాను, నాకు అర్థమైపోయింది. అది ఫస్ట్ 20 సెకండ్స్లోనే సీన్ ఏంటి అనేది. అయితే సప్తగిరి ప్రసాద్ గారు కొద్ది క్లారిటీ ఇవ్వగలరా? అశోక్ బాబు గారు ఎప్పటి వరకు సర్వీస్ లో ఉన్నాడు? ఆయన ఎమ్మెల్సీ కదా ఆయనకి ఇచ్చింది, ఆయన దాని మీద సురేష్ గారు నేను చెప్పనా సార్? మీకు కావాలంటే సప్తగిరి ప్రసాద్ గారు యాక్చువల్ గా ఏప్రిల్ 2019కి రిటైర్ అవ్వాలి. ఆయన రిటైర్మెంట్ టైం ఏప్రిల్ నెలలో 2019లో, కానీ ఆయన జనవరి 10 2019న విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకుని మార్చి 30 2019న ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అయ్యాడు. కానీ కర్ణాటక ఎలక్షన్ 2022లో జరిగింది. 2018లో జరిగింది కర్ణాటక ఎలక్షన్. 2018లో ఆ రోజున బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఓటు వేయొద్దని చెప్పి ఈయన ప్రచారం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలందరూ వెళ్ళి గవర్నర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆ రోజున అతను ఎందుకు డిస్మిస్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? డిస్మిస్ చేయాలి కదా, చెప్పండి సురేష్ గారు. ఒక్క నిమిషం. మరి మీరు వచ్చిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్సీ హెడ్ వచ్చిందా? అదే విఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీ కూడా అయిపోయినట్టున్నాడుగా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ బాబు గారి పైన కేసు కూడా పెట్టారు. ప్రసాద్ గారు చెప్తున్నా, ఒక్క నిమిషం తప్పే, ఎవరు చేసినా తప్పే, భలేవాళ్ళు. సత్యప్రసాద్ గారు ప్రసాద్ గారు ఏం చెప్తున్నారు? సప్తగిరి వీళ్ళు ఏంద్రంటే వెంకటరామరెడ్డి తప్పు చేశాడు, ఈ రోజు డిస్మిస్ అయ్యాడు అనే దాన్ని డిఫెండ్ చేసుకోలేక పరుచూరి అశోక్ బాబు గారు 24 ఏళ్ళ సేవ. ఇప్పుడు పరుచూరి అశోక్ బాబు గారు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి ఓటేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సింపుల్.
వీళ్ళు చేసే ఇచ్చారు. ఆరోపణలు చూడండి ఆ రోజు ఎంత చంద్రబాబు నాయుడు మీనింగ్లెస్ ఎందుకు ఉంటుందంటే చర్యలు సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు జరిగింది తప్పే, అది ఆయన సర్వీస్ లో ఉండగా. కాకపోతే ఏంటంటే పక్క రాష్ట్రం కదా ఎవరు పట్టించుకోరు అనుకున్నారు. పట్టించుకోకుండా ఎలా ఉంటారు మీడియా ఉన్నప్పుడు? ఎక్కడే ఇప్పుడు ఒకటి గవర్నర్ కి కంప్లైంట్ ఇచ్చారు. అదే వినండి. ఇప్పుడు పరుచూరి అశోక్ బాబు గారు నేను చెప్పిందండి, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు ఏ రోజు బరి తెగించి ఇంత దారుణంగా నిస్సుగ్గుగా కండువా వేసుకొని తెలుగుదేశానికి ఏంటి బీజేపీకి ఏంటి అని ఇప్పుడు చెప్పిన దాఖలా లేవు. వీళ్ళు చేస్తున్నట్టు కర్ణాటకలో పోయి ప్రచారం చేశారు, ఆడపోయి కాశ్మీర్ లో ప్రచారం చేశారు, ఇట్లా చెప్పుకోవాలి. కానీ ఈ వెంకటరామరెడ్డి అనేటువంటి అవినీతి పరుణ్ణి సరే, వెంకటరామరెడ్డి అనేటువంటి అవినీతి పరుణ్ణి పోలుస్తున్నారంటే ఎంతకన్నా దారుణం ఇంకోటి. వెంకటరామరెడ్డి అనేవాడు పచ్చి అవినీతి పరుడు. ఇది నెవర్ ఎండింగ్ డిబేట్ అవుతుంది. ఇప్పుడు వీటిలో కూడా మద్దతు ఇవ్వడంలో మార్పులు గతంలో కనపడినట్టుగా చేసేవాళ్ళు తర్వాత నెమ్మదిగా మార్పులు తెచ్చుకున్నారన్నమాట. వీటిని విప్లవాత్మక మార్పులుగా పరిగణించాలేమో కానీ బరిదెగించి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, పరుచూరు అశోక్ బాబుతో పోయి ఈ బందిపోటు దొంగకి ఏమైనా సంబంధం ఉంటే మరి బందిపోటు దొంగ పరుచూరు అశోక్ బాబు కంటే బందిపోటు దొంగ వెంకటరామరెడ్డి బందిపోటు దొంగ అయితే పరుచూరు అశోక్ బాబు అందరూ బందిపోటు దొంగ. ఈ రకంగా మాట్లాడటమే తప్పు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు ఏళ్ళ వైపు చూపించినప్పుడు మీరు కులగజ్జి ఇట్లాంటి అన్నారు అనుకోండి, మరి పరిచయం అశోక్ బాబు గారి కమ్యూనిటీ ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇవన్నీ వద్దు. ఇట్లాంటి రమేష్ గారిని చెప్పమనండి, ఏం కమ్యూనిటీ చెప్పమనండి. నాకు ఐడియా లేదు. నేను సరే ఇంకెవరండి చెప్పమనండి ఆయన ఏం కమ్యూనిటీనో. నేను చెప్తున్నా కదా, వెంకటరామరెడ్డి అవినీతి పరుడు, టింగ్ బ్యాచ్, కలెక్షన్ బ్యాచ్ పక్కగా. ఏం చెప్పేది, పైరవీల కోసం పోస్టింగ్ల కోసం డబ్బు తీసుకునేవాడు. నీ దగ్గర సాక్షి ఉంటే మాట్లాడు. మీరు ఈ రకంగా ఏ మనిషినైనా సరే వ్యక్తిత్వ హననం చేసే మీరు ముందుకు వెళ్తారు. మీకు ఉండే నైజం అది. వ్యక్తిత్వ హననాలు కాదు. రమేష్ బాబు గారు, ఇప్పుడు ఈ వేదికగా ఆయనకి ప్రస్తుతం ఉద్యోగం మాత్రమే పోయింది. ఇప్పుడు ఆయన మీద కేసులు కూడా పెట్టించేదట్టున్నారు, ఆయన అవినీతి కేసులు కూడా పెట్టించేదట్టున్నారు. ఏసీబీ తప్పేముంది? తప్పు చేస్తే ఎవరైనా అనుభవించాలి. సంతోషం. అప్రిషియేట్ చేస్తా ఏదో మేము ఇబ్బంది పెట్టామని చెప్పి చెప్పినాడు. ఏబి వెంకటేశ్వరరావు గారిని చివరి రోజునైనా సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఆయన కూడా డిస్మిస్ చేయొచ్చు, ఆయన పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఇది చేయొచ్చు. చివరి రోజున కూడా గౌరవప్రదంగా అతని పోస్టింగ్ ఇచ్చి అతను ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోయేటట్టుగా చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళలాగా ఉద్యోగస్తులను డిస్మిస్ చేయాల, ప్రజలు కూడా డిస్మిస్ చేశారు కదా, జగన్ డిస్మిస్ చేయాల. మేబీ ఆ చివరి రోజు సరే ఓకే రమేష్ గారు, మేబీ ఆ చివరి రోజు ఇచ్చినందుకు ఏమన్నా లోపల మనసులో ఆ గ్రాటిట్యూడ్ పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. మీకు ఏమైనా ఉపయోగపడుతుంది ఇన్పుట్ తీసుకోండి. ఏబి వెంకటేశ్వర సార్, నేనేం అంటలేదు, నేను పాజిటివ్ గా చెప్తున్నాను సార్. నేను పాజిటివ్ గా చెప్తున్నాను సార్. మీరు చివరి రోజు యూనిఫామ్ వేసుకొని ఉద్యోగ విరమణ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆయన మీకన్నా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సగం ఆయన జరుగుతున్న తప్పుల్ని అవును కాదండి, నేను అదే అంటున్నాను. రెండో సెకండ్ టైం భూసేకరణ, మూడోసారి భూసేకరణ అని చెప్పి చంద్రబాబు గారు అభిమాని చెప్తున్నాడు. నేను పూర్తిగా సమర్థిస్తున్నాను సార్. నేనేమన్నానంటే మీకన్నా కూడా ఇంకాస్త ఆ పాత్ర ఇంకాస్త గట్టిగా పోషిస్తున్నారు, ఇంకాస్త ఇన్పుట్స్ కూడా తీసుకోండి అటువంటి మేధావుల దగ్గర నుంచి, ఆఫీసుల దగ్గర నుంచి అని చెప్తున్నాను. అంతే, అంతకంటే ముందు మేమే చెప్పాం సార్. రెండో భూసేకరణ, మూడో ఇంకా చాలా ఉన్నాయి. ఆయన పేరు బనకచర్ల, అట్లాంటి వాటిని కూడా చాలా బాగా టచ్ చేశాడు. మీరు అది సరిగ్గా స్టడీ చేయలేదు కాబట్టి ఆయన వీడియోలు ఒకసారి వినండి. ఏవి గారు మన మనిషి అనుకుని ఒకసారి వినండి ఆ వీడియోలు. ప్రతి ఒక్కరు అటు టీడీపీ వాళ్ళే
వైసీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి మీరు అలాగే కాదు సార్, అనిపిస్తుంది. మీ సంగతి నాకు తెలుసు. మీరు కాదు, మీ పార్టీ వాళ్ళకి అందరికీ అలవాటు చేయండి అని చెప్తున్నాం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సార్. రైట్, ఓకే. మన కిషోర్ ఉన్నారు. కిషోర్ గారు,